పోలీస్ విచారణలో కిలేడి షాక్. ఇప్పుడు హోంమంత్రి ఆల్రెడీ మహిళనే ఉన్నారు, వంగలపూడి అనిత. సో ఇప్పుడు ఈమె శ్రీకాంత్ రెమిషన్కు అంతా సిద్ధం చేసుకున్నా, పెళ్లి చేసుకొని ఎక్కడికైనా వెళ్ళి బతకాలనుకున్నా, ఎన్నికలకు ఏడాది ముందు గూడూరులో ముఖం వేయాలని అనుకున్నానని వెల్లడి. వైసీపీ ప్రభుత్వంలో అరుణకు తెల్ల రేషన్ కార్డు, 4 కార్డులు ఉన్న మరొకరి పేరుతోనే ఫోన్లో ట్రాన్స్జెండర్ హత్య వివరాలు మళ్ళీ కస్టడీకి తీసుకునే ఈమె మీద ఆల్రెడీ మర్డర్ చేసింది బయటకు వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత నేను హోంమంత్రిని అవుతాను అని చెప్తున్నారంటే ఈరోజు జైలుకు పోయిన వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు అన్న ఒక సంప్రదాయం నెలకొనడమే ఈమెలో ఆ ధీమా ఇచ్చింది. ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే, ఎవరు ఎక్కువ సార్లు జైలుకి వెళ్తే వాళ్ళు మంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు అని ఆ ధీమాతోటి ఈరోజు ఈమె హోంమంత్రిని అవుతాను విచారణలో. సో ఆమె మాటలతోనే మాయ చేస్తుంది, నెట్వర్క్ పెంచుకునేందుకు ఎన్ని దారుల్లో అయినా వెళ్తుంది. తెల్ల రేషన్ కార్డు ద్వారా అయి ఉండి 30 లక్షల ఖరీదు చేస్తే కారులో తిరుగుతుంది. ఎలాంటి ఆదాయం లేకుండా అత్యంత సంపన్న వర్గాల వారిలా జీవిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేని అవుతా, రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని అవుతా, మీకు పోస్టింగ్లలో సహాయం చేస్తానని పోలీసులకే ఆమె బిస్కెట్ వేస్తుంది. ఆమెకు మతి భ్రమించిందా ఏందా అని నవ్వుకుంటున్నారు. అంటే ఈరోజు ఇట్లా ఉన్నది. ఇట్లాంటి క్రిమినల్స్ అందరూ, ఈ రకమైన క్రిమినల్స్ అందరూ ఆ రకమైన కలలు కంటూ పోలీసులను కూడా ఏమారుస్తూ, పోలీసులకు కట్టుకథలు చెబుతూ తమ యొక్క పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అరుణకు ఆదాయ మార్గాలు ఏంటని నెల్లూరు జిల్లా పోలీసులు 3 రోజులు కస్టడీలో ప్రశ్నించారు. మొదటి 2 రోజులు పంతం లేని సమాధానాలు చెప్పారు. ఇంకా ఇవే చెప్తారు వీళ్ళు. 3వ రోజు కాస్త నోరు విప్పింది. అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమెకు ప్రభుత్వంలో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తుల వద్ద పైరవీలు చేసే స్థాయికి ఎలా వచ్చిందని పోలీసులు ప్రశ్నించారు. వీళ్ళని ప్రశ్నిస్తే ఇంకా అనేక విషయాలు వస్తాయి. వీళ్ళు మామూలు లేడీలు కాదు, కిలేడీలు.